నేను మీ కాసెట్ కుమార్ మాట్లాడుతున్నాను. మన భారతదేశం మీద వాళ్ళు ఫేక్ న్యూస్ చెప్తారు, ఎవరు నమ్మద్దు. అక్కడ అట్లా మన పైలట్ మాకు చిక్కుకున్నాడు, 2 జట్పేటను కూల్ చేసినాము, ఇవన్నీ ఫేక్ న్యూస్ పెడతా ఉన్నాడు. వాడు చేతగాక దొంగ దెబ్బ కొట్టుడు, దొంగతనం వచ్చి చంపుడు, ఇటువంటి జరుగుతా ఉంది. కాబట్టి వాళ్ళంతా వాళ్ళ మాట నమ్మద్దు. దయచేసి మన ప్రజలకు కొంతమంది ఫేక్ న్యూస్ వచ్చింది, మన వాళ్ళు చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారు, అది అని పెద్ద ప్రొపగండా చేస్తా ఉన్నాడు వాడు. పాకిస్తాన్ వాడు దొంగ ఛానల్ పెట్టి, దొంగ యూట్యూబ్ ఛానల్ పెట్టి మళ్ళా ఏదో అమాయకులు భారతీయులు అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో తెలుస్తుంది, వాళ్ళు భారతీయులు అమాయకులు కావాలి, అసాధ్యులు అని తేలిపోయింది వాళ్ళకు. కాకపోతే ఇటువంటి ఫేక్ న్యూస్ కోసం మనం టెన్షన్ పడతారు, టెన్షన్ పడి షుగర్ బీపీ ఉన్నోడు చచ్చిపోతారని అని వాడు చెప్తా ఉన్నాడు. అక్కడ మేము యుద్ధ విమానాలు వేయించడం, భారత ఆర్మీ పారిపోతుంది, ఇటువంటి చెప్తా ఉన్నాడు. అవన్నీ మీరేం అది చేయకుండా, మీరేం భయపడకుండా ఉండాలని ఇప్పుడే ఒక జవాన్ అక్కడి నుంచి అది సెల్ ఫోన్లో మాట్లాడి మాకు పంపించాడు, కాశ్మీర్ బార్డర్ నుండి. దయచేసి చెప్తున్నాను, మీరందరూ అలర్ట్గా ఉండండి, ఎవరు చెప్పిన మాట వినకండి. మీ సైరన్ వచ్చినప్పుడు మీరు ఆఫ్ చేసుకోండి. మీరు ఫోన్లు యూట్యూబ్లో 5 నిమిషాలకు ఒకసారి న్యూస్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు, ఇంగ్లీష్లో కానీ హిందీ, ఇంగ్లీషులో, తెలుగులో, అన్ని ఛానళ్ళల్లో తెలుగు వాళ్ళకి తెలుగు న్యూస్, అన్ని భాషలలో వస్తూ ఉన్నాయి న్యూస్. మీ ఏ లాంగ్వేజ్ అవసరం ఉంటే తప్పనిసరి చూసుకోండి, ఎవరిని ఫార్వర్డ్ చేసుకోండి. ఏమైనా అవసరం అనుకుంటే మనం అందరం అలర్ట్ కావాలి. ఏం చేయాలనో అవన్నీ మోడీ గారు చెప్తారు. ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దాని ప్రకారంగా మనం చేసుకుంటూ పోవాలి. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.